హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈట్ అండ్ ట్రావెల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ, నేను చెప్పినట్టు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో ఒక హాఫ్ కప్ నెయ్యి తీసుకోండి. మనం ఒక 8 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక 8 నుంచి 10 వరకు యాలక్కాయలు, ఒక 4 బిర్యానీ ఆకులు, ఒక నల్ల యాలక్కాయ తీసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేడెక్కాక మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ ఈ నెయ్యిలో వేసుకుని కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీరుకుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుని మరో 5 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షాజీరా వేసుకుని కలుపుకుందాం. ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని 2 కప్పులు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు బియ్యాన్ని నిదానంగా అడుగు నుండి కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అన్నం బాగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర తీసుకుందాం. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. దానికి 2 కప్పులు మాత్రమే నీళ్ళు పోసుకోవాలి, అది కూడా గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యానికి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అన్నీ కలుపుకుని ఇలా ఉడికొచ్చాక ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని కావాల్సి వస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకున్నాక హై ఫ్లేమ్ మీద మాత్రమే 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు 20 నిమిషాలు దీన్ని కదపకుండా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత మూత తీసుకుని అడుగు నుంచి అట్లకాడతో మెల్లగా కదపండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో? చూడ్డానికి కూడా చాలా యమ్మీగా ఉంది కదా. సంవత్సరం కంటే పాత బాస్మతి రైస్ బియ్యాన్ని వాడితేనే ఇంత పొడి పొడిగా వస్తుంది. సోనా మసూరి బియ్యం అయితే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ ఖచ్చితంగా పోయాలి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకా గంట సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అంతే, తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది ఏ కర్రీతో అయినా బాగుంటుంది. వెజ్, నాన్ వెజ్ కర్రీస్ ఏ కర్రీస్తో అయినా మీరు తీసుకోవచ్చు.